అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ అభిమానులందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఏదైతే ఈరోజు గౌరవ మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నంలో కూడా మనం మధ్యాహ్నం 2 గంటలకి సిబిఎం కాంపౌండ్ నుంచి అభి సెంటర్ మీదుగా పెదబడిపల్లి జంక్షన్ వరకు కూడా ఈ ర్యాలీని నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. మరి ఎట్టి పరిస్థితులు కూడా మీరందరూ కూడా 2 గంటలకు రావచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సందర్భంగా నర్సీపట్నం డిఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, ఇది మేము చేస్తున్న కార్యక్రమం శాంతియుత ర్యాలీ కార్యక్రమం చేస్తున్నాం కనుక దయచేసి మమ్మల్ని కానీ మా పార్టీ నాయకులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి మరి మీ ద్వారా గౌరవ డిఎస్పీ గారిని కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా నర్సీపట్నం రూరల్ సిఐ గారు మేడం గారిని ఒకటే మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మరి మీకు ఒత్తిడి వస్తుందో లేదో మాకు తెలియదు, కానీ మీరు ఇప్పటికే మరి స్థానికంగా ఉన్న ఎస్ఐలందరి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా మాకు తెలిసింది. దయచేసి మేము చేస్తుంది శాంతియుత కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టొద్దని చెప్పి సిఐ గారికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సిఐ గారు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పటికే నాతవరం మండలం ఎస్ఐ గారు కానీ, కేడీపేట ఎస్ఐ గారు కానీ, గొలుగొండ ఎస్ఐ గారు కానీ, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారు కానీ, మాకుపల్లి ఎస్ఐ గారు కానీ ఇప్పటికే మా పార్టీ నాయకులు అందరూ కూడా ఫోన్లు చేసి పర్మిషన్లు లేవు, మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసులు పెడతామని చెప్పి అప్పటికే మా పార్టీ నాయకులతో చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇది శాంతియుత ర్యాలీ చేస్తున్నాం. మీరు పర్మిషన్ ఇప్పుడు ఈరోజు అధికార పార్టీకి వ్యతిరేకంగా మేము చేస్తున్నాం కనుక పర్మిషన్ ఇస్తారని మేము అనుకోవట్లేదు. దయచేసి మేము చేస్తున్న శాంతియుత ర్యాలీకి మరి ఏ ఆటంకాలు కలిగించొద్దని చెప్పి గౌరవ సిఐ గారికి, అలాగే స్థానికంగా ఉన్న ఎస్ఐలందరికీ కూడా విన్నపాలు చేస్తాను. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా చెప్తున్నాం, ఇది చాలా ప్రెస్టేజ్మైన మన కార్యక్రమం. ఎందుకంటే ఏదైతే 2 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మరి 2 ఏళ్ల పాటు చంద్రబాబు వెన్నుపోటు కార్యక్రమం అనే కార్యక్రమం మీద గౌరవ మన పార్టీ అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు మనం చేస్తుంది ఏంటంటే, మన కోసం, మన పార్టీ కోసం మనం చేయట్లేదు. మన పార్టీ నాయకుల ఆదేశాల మేరకు ఎందుకు ఇచ్చారంటే, ఆదేశాలు ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి మోసం చేశారో వారందరి తరపున మరి పోరాటం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలని ఒక సంకల్పంతో మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపునివ్వడం జరిగింది. అందుకని ఒకటే చెప్తున్నాను, నర్సీపట్నం నిధుల పార్టీ నాయకులందరూ కూడా, ఈరోజు మీరు వస్తున్న ర్యాలీ కార్యక్రమం మీ గ్రామంలో ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు కనుకనే మీ ప్రజలందరికీ కూడా, మీ గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అందించాలని ఒక సంకల్పంతో మీరు వస్తున్నారు. మీరు వచ్చే కార్యక్రమం మీ గ్రామంలో ప్రజల కోసం వస్తున్నారు సంగతి గుర్తుంచుకొని, ఎట్టి పరిస్థితులు కూడా ఎన్ని ఆటంకాలు పెట్టినప్పుడు కూడా, ఎన్ని కేసులు పెట్టినప్పుడు కూడా బెదరకొద్దు. మనకు కేసులు కావాలంటే రేపు రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే అక్రమ కేసులు పెట్టారో, తప్పుడు కేసులు పెట్టారో అవన్నీ కూడా తీయించే బాధ్యత నాది. గ్యారెంటీకి ఎట్టి పరిస్థితులు కూడా ఏదైతే మనం 2 గంటలకు అనుకున్నామో 2 గంటలకల్లా పార్టీ నాయకులందరూ కూడా ఏదైతే మనం అనుకున్నామో అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా కోరుకుంటూ, కేసుల గురించి అసలు భయపడొద్దని చెప్పి మరొకసారి చెప్తూ, మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేయబోతున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా సహకరించి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జగన్. నమస్కారం.